మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఇది ఒక్కటి నోట్లో వేసుకుంటే చిన్నల నుంచి పెద్దవారికి ఎంత మహానుభావులైనా నోరు మూసుకోవాల్సిందే. మరి ఏంటంటే గప్ చుప్ అదేనండి, పానీపూరీలు మరి వస్తున్నాయి కదా నోట్లో నీళ్ళైతే. మరి ఆ పానీపూరి ఇంట్లోనే చాలా హైజీనిక్గా మనము మన స్వహస్తాలతో చేసుకొని తింటా ఇంకా మజానే వేరు కదా. ఇంకా దానికోసము నేనైతే ఇక్కడ బఠానీ తీసుకున్నాను, తెల్ల బఠానీ. ఇదైతే చక్కగా నానపెట్టాను, ఒక 1 అవర్ నానపెట్టాను అనమాట. ఈ తెల్ల బఠానీ వచ్చి డీమార్ట్లో చాలా ఈజీగా మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే మన కిరాణా జనరల్ స్టోర్లో, సూపర్ మార్కెట్లో కూడా దొరికిపోతుంది. ఇంకొక 1 అవర్ నానపెట్టిన తర్వాత ఒకసారి అయితే కడిగేసి కుక్కర్లో వేసేస్తున్నాను. ఒక 2 గ్లాసులు అయితే వాటర్ వేసేసి ఉడికించుకోవాలన్నమాట. మరి ఈ తెల్ల బఠానీలతోటి పానీపూరి తింటేనే ఆ మజా వస్తుందన్నమాట. మనం స్ట్రీట్లో అంటే బండిలో తింటాం కదండి పానీపూరి బండి దగ్గర, మరి వాళ్ళు చేసేది ఈ బఠానీతోటే అనమాట. సో ఈ బఠానీ ఇంకా చక్కగా కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేశాను అవి ఉడకడానికి. తెల్ల బఠానీయే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను అదే యూస్ చేస్తున్నాను. అవే ఉడికేలోగా నేనైతే ఇక్కడ పానీ కోసం సిద్ధం చేస్తున్నాను. మరి అసలు పానీపూరి అంటేనే పానీ మెయిన్ హీరో అనమాట. సో హీరో ఆఫ్ ద రెసిపీ అంటే పానీ కాబట్టి అది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ముందైతే నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, అలాగే కొత్తిమీర, పుదీనా, అంతే అనమాట పానీకి వేయాల్సింది. సో ఇవన్నీ చక్కగా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలాగా పేస్ట్ అయిపోవాలన్నమాట. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అదే మిక్సీలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను. సో చూసారా, బయట అయితే కలర్ వేస్తారనమాట గ్రీన్ రావాలనేసి. నేనేం కలర్ యాడ్ చేయట్లేదు, న్యాచురల్గా చేస్తున్నాను. ఇంకా చింతపండు మనకి అవసరం, అంటే మనం ఎంత పులుపు తినగలుగుతామో అంతైతే నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ కంటే తక్కువ నానబెట్టుకున్నాను. ఇంకా గుజ్జంతా అంటే రసం తీసేసి ఇందులో యాడ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ సాల్ట్, అలాగే ఇక్కడ వచ్చేసి నేను నల్లుప్పు తీసుకున్నాను, బ్లాక్ సాల్ట్. ఇది వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. సో మన క్వాంటిటీకి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ హాఫ్ గిన్నె చేస్తున్నాను కాబట్టి ఒక 1 లీటర్ అనుకోవచ్చు. ఇంచుమించు 1 లీటర్ ఉందన్నమాట వాటర్ అయితే. సో ఆ వాటర్లో 2 స్పూన్స్ బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసాను, నార్మల్ సాల్ట్. అలాగే చాట్ మసాలా అది కూడా ఒక 1 స్పూన్ వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవడమే అనమాట. సో ఇది వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుందాము మరి ఎలా ఉందో, సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. సో చాలా బాగా కుదిరిందనమాట, పర్ఫెక్ట్గా కుదిరింది. ఉప్పు కానీ పులుపు కానీ పర్ఫెక్ట్గా ఉంది, ఘాటు అంటే కారం ఘాటు కానీ చాలా బాగుంది. సో పానీపూరి అయితే రెడీ అయిపోయింది. మరి పూరీల విషయం ఏంటా అంటే పూరీలు కూడా మనం చేసుకోవచ్చు, సూజీ రవ్వతో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు. సో నేనైతే రెడీమేడ్గా చేసి ఉన్న పూరీస్ అయితే ఇలా తెచ్చేసుకున్నాను. ఇది కూడా డీమార్ట్లో మనకి లభిస్తుంది. సో నేనైతే 1 kg ప్యాకెట్ తీసుకొస్తాను. ఇది చాలా రోజులు వస్తుంది ఇంట్లో. ఎప్పుడు కావాలి, ఎప్పుడు తినాలి అని అనిపిస్తే, ఎప్పుడు పిల్లలు అడిగితే అప్పుడైతే నేను ఇలా అయితే చేసి పెడుతుంటాను. ఇంకా పూరీస్ అయితే ఇలా దొరుకుతాయి మనకి, డిమార్ట్లో దొరుకుతుంది ప్యాకెట్ వచ్చేసి. సో చాలా రోజులే వస్తాయి అన్నమాట. ఇలా మనం ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో మనం వీటిని కాల్చుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటూ కాల్చాలి. అలాగే వేసిన వెంటనే అది పొంగగానే తీయకూడదు అనమాట, అదొక చిన్న టిప్. అలా తీస్తే ఏమవుతుందంటే మెత్తబడిపోతాయి అనమాట పూరీలు. సో అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం అనుకోండి, చాలా బాగా గట్టిగా ఉంటాయి అనమాట మనం తినేంత వరకు కూడా. సో మనకి క్రంచీనెస్ రావాలి అంటే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం లైట్గా వైట్గా వచ్చింది కావాలి అనుకుంటే కనుక మెత్తబడిపోతాయి అన్నమాట. అదొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. సో పూరీలన్నీ కూడా ఇలా వేయించుకోవడమే అన్నమాట. సో చాలా ఈజీ కదా, వెంటనే ఇలా తినబుద్ధి అయినప్పుడల్లా ఇలా చాలా చక్కగా చేసేసుకొని హైజీన్గా మనం ఇంట్లోనే తింటే ఇంకా మనం కడుపు నిండా కూడా తినేయచ్చు. అలాగే బయట ఏ వాటర్ కలుపుతారో మరి ఏమేమి కలుపుతారో మనకైతే తెలీదు, కానీ ఇంట్లో అయితే ఎంత హైజీనిక్ ఫుడ్ మనం పానీపూరి తినాలనిపించినప్పుడు వెంటనే ఇలా చేసేసుకొని అన్నీ కూడా ఈజీ అన్నమాట చాలా. సో పూరీస్ అన్నీ అయితే ఇలా వేయించేసాను. చూసారా, చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఇవన్నీ చేసే వరకు మన బఠానీ కూడా ఉడికిపోయింది చూసారా. సో నానపెట్టామంటే చాలా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టాల్సిందే.
ఇంకా ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. నేను ఉడికేటప్పుడే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ స్పూనే వేస్తున్నాను ఇక్కడ. ఒక్కసారి ఇలా మెదుపుకోవాలన్నమాట. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మెదుపుకోండి, లేదంటే నాలాగా పప్పు గుదితోటైనా ఇలా కొంచెం మనకి మెత్తబడాలన్నమాట. ఒక్కొక్కటి బఠానీలాగా ఉండాలి, కొద్దిగా అలా పల్పు రావాలనేసి నేను అలా మెదుపుకున్నాను. సో మీకు డౌట్ రావచ్చు, మరి బఠానీ ఉడికిందా లేదని. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. బఠానీ ఉడకకపోతే మనకి కంపల్సరీగా కడుపు నొప్పి అయితే వస్తుందండి. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలు పెద్దలు అందరు తింటారు కాబట్టి బఠానీని అయితే చక్కగా ఉడికించుకోవాలి. సో మెదుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను, కొంచెం పలచగా రావడానికి. ఇంకా అందులోనే ఇప్పుడు నేను క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలా తురిమేత పెట్టుకున్నాను చిన్నగా, అది కొద్దిగా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కలిపేసి మంచిగా పెట్టేసుకున్నాను. ఇంకా మన వాటర్ అంటే పానీ హీరో ఆఫ్ ద రెసిపీ అన్నాను కదా. సో ఇందులో ఇంకొంచెం మనకి టేస్ట్ పెంచడానికి బూందీ అయితే యాడ్ చేశాను. సో తింటూ ఉంటే ఆ వాటర్లో క్రంచీనెస్ బూందీ తింటే సూపర్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నేను హల్దీరామ్స్ ఇదైతే తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీ ఇంట్లో సేవ్ ఉంటే సేవ్ తీసుకోండి, లేదంటే నా అలాగా హల్దీరామ్స్ ఆలూ భుజియా అయినా తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఆలూ భుజియానే యూస్ చేస్తున్నాను, ఇంకా బాగుంటుందన్నమాట. పైనుంచి మనం అలా వేసుకొని తింటే. సో అన్నీ రెడీ అయిపోయాయండి. చూసారా, పానీ రెడీ అయింది, పూరీలు రెడీ అయ్యాయి, ఇంకా అందులోకి బఠానీ రెడీ అయింది, అలాగే నంచుకొని తినడానికి ఉల్లిపాయ క్యారెట్ తురుము కూడా రెడీ అయింది. అలాగే పైనుంచి అలా డెకరేట్గా అయినా పర్లేదు, చూడడానికి కూడా కంటింపు ఉండాలి కాబట్టి హల్దీరామ్స్ ఆలూ భుజియా కూడా రెడీమేడ్గా ఉంది కదా. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్లేటింగ్ అయితే చేసేద్దాం ఇక్కడ. సో ఏమి ఆలస్యం లేదనమాట. ఇంకా వెంటనే ప్లేట్ తీసేసుకొని చక్కగా గుంటలు అంటే పూరీస్ని గుంటలు చేయడం ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో గుంటలు అయితే చేసేసి చక్కగా ఒక్కొక్క స్పూను 2 స్పూన్ మన ఇష్ట ప్రకారం అందులో బఠానీ ఫిల్ చేసి ఆ పైన వాటర్ వేసేసి ఇంకా పైనుంచి ఉల్లిపాయ క్యారెట్ చిన్న పీసెస్ చేసి పెట్టాం కదా, అది వేసేసుకొని ఆ పైన ఆలూ భుజియా వేసుకొని, ఇంకా కావాలంటే మనం దీనికి మీఠా కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే మీఠా ఏం చేయలేదు. ఒకవేళ మీకు నచ్చితే మీఠా చేయండి, లేదంటే మనం ఇంట్లో కెచప్ ఉంటుంది కదండి, టొమాటో కెచప్ కూడా వేసేయచ్చు. సో ఇదిగోండి ప్లేట్ అయితే సిద్ధంగా ఉంది. ఆలూ భుజియా పైనుంచి వేసేసాను ఇలాగా. సో మీకోసమే ఈ ప్లేట్ మరి ఈ పానీపూరి రెసిపీ మీకు గన నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ విజిట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.